ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రాజెక్టులు అడుగంటాయి. ఉన్న కొద్దిపాటి నీళ్లను తాగునీటి అవసరాలకు వాడుతున్నారు. లోయర్ మానేర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 7.11 టీఎంసీలు, మిడ్ మానేరులో 7.17 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. ఎల్లంపల్లి ఎస్ఆర్పీఏటీలో నీటి మట్టాలు పడిపోవడంతో ప్రస్తుతం ఏ ప్రాజెక్టు నుంచి కూడా సాగునీటి కాలువలకు నీళ్లు వదలటం లేదు. మరోవైపు చెరువులు, కుంటలు కూడా ఎండిపోవడంతో భూగర్భ జలాలపై ప్రభావం పడింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రాజెక్టులపై మరిన్ని వివరాలు వెంకటేష్ అందిస్తారు. రోజు రోజుకు ముదురుతున్న ఎండలతో ప్రాజెక్టుల్లో కూడా జలమట్టాలు పడిపోతూ ఉన్నాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలోని ప్రాజెక్టుల్లో గత నెల రోజులుగా చూస్తే ప్రాజెక్టులో నీటి మట్టాలు విపరీతంగా తగ్గినాయి. ప్రజెంట్ మనం కరీంనగర్ లోయర్ మానేర్ డ్యామ్ దగ్గర లోయర్ మానేర్ డ్యామ్ కూడా మొత్తం దాని కెపాసిటీలో 3వ వంతు నీళ్లు కూడా ప్రజెంట్ లేవు. మొత్తం 24.034 టీఎంసీల ప్రాజెక్ట్ ఇది. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాయి దీంట్లో 7.11 టీఎంసీలు మాత్రమే. దీని నీటి మట్టాల పరంగా చెప్తే 920 అడుగుల గరిష్ట సామర్థ్యం ఇది నిండితే కనుక ఉంటుంది. కానీ ప్రజెంట్ దీంట్లో సముద్ర మట్టానికి 892.9 అడుగుల నీళ్లు మాత్రమే ఇందులో ఉన్నాయి. చూడొచ్చు, మన ప్రాజెక్టు తీర ప్రాంతంలో మనం ఉన్నాం. ఎక్కడ చూసినా కూడా కట్ట నుంచి చాలా లోపలికి కూడా నీళ్ళన్నీ వెళ్ళిపోయినాయి. నిజానికి ఒక 15-20 రోజుల క్రితం అయితే దీంట్లో 5.6 టీఎంసీలు మాత్రమే నీళ్లుండే. కానీ ఈ వాటర్కి తాగునీటికి ఇబ్బంది వస్తుందనే కారణంగా మిడ్ మానేర్ నుంచి ఒక 2 టీఎంసీలు అదనంగా 1.5 టీఎంసీ దాకా ఇందులో అదనంగా తీసుకొచ్చి నింపారు. దీంతో కొంత నీళ్ళు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కానీ మొన్న పరిస్థితి కనుక ఇప్పటిదాకా ఉంటే ఇంకా నీటి మట్టాలు తగ్గేవి. కాకపోతే ఈ తెచ్చిన కొద్దిపాటి నీళ్ళతోటి ప్రజెంటు ఈ వేసవి తాగునీటికి మాత్రం తిప్పలు తప్పినట్టే అనుకోవచ్చు. ఎందుకంటే మనకు కాకతీయ కాలువ ద్వారా దిగువకు నీటి విడుదల మొన్న ఏప్రిల్ 4వ తారీఖు నుంచి ఆపేశారు. దీంతో ఉన్న నీళ్ళే వీటిని ప్రజెంటు కేవలం మిషన్ భగీరథ అవసరాలకు మాత్రమే దీంట్లో నుంచి వాడుతున్నారు. రోజుకు 259 క్యూసెక్ల నీటిని మిషన్ భగీరథ అవసరాల కోసం వాడుతుంటే మరొక 190 క్యూసెక్ల నీళ్లు వేసవి తీవ్రతకు నీటి ఆవిరి రూపంలో బయటకు వెళ్ళిపోతున్నాయి. అంటే ఎంత అయితే డ్రింకింగ్ వాటర్ కోసం వాడుతున్నావో దాదాపు కొంచెం తక్కువ, కానీ అంతే స్థాయిలో నీరు ఆవిరి రూపంలో ఎండకు ఆవిరైపోతూ ఉంది. ఈ సమ్మర్ మొత్తం కూడా ఏప్రిల్, మే మొత్తం కూడా దాదాపు ఒక 1/2 టీఎంసీ దాకా నీళ్లు ఆవిరయ్యే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. ఓవరాల్గా చూస్తే ఈ ఉన్న 7 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాలకు మాత్రం తీర్చేంత ఉన్నాయి. కాకపోతే మనకు వచ్చేది వానాకాలం పంటలు. కొంతమంది రైతులు ఏం చేస్తారంటే రోహిణిలోనే నారు పోసుకుంటూ ఉంటారు. కొందరు మొక్కజొన్న లాంటి పంటలు వేసుకున్నారు. అట్లాంటి వాళ్ళు సాగునీటి కాలువల ద్వారా నీళ్లు వదలాలన్న డిమాండ్ వినిపిస్తున్నారు. ఇప్పటికే మనకు జమ్మికుంట, కమలాపూర్ సైడు ఇటీవల రైతులు ఆందోళన చేశారు. కాలువకు కొంత నీళ్లు వదలాలి, పంటలు ఎండిపోయే దశలో ఉన్నాయని చెప్పి. వరి పొలాలు అయితే చివరికి కోత దశకు వచ్చినాయి కాబట్టి వరి పొలాలకు పెద్దగా ఇప్పుడు కోత దశలో ఉన్న పొలాలకు నీరు అవసరం లేదు. కానీ కొత్తగా వరి నార్లు పోసుకునే రైతులు మాత్రం నీటి కోసం డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఇందులో ఉన్న 7 టీఎంసీల్లో రోహిణి కార్తెలో కానీ తర్వాత మొదట్లో నారు కోసం కానీ కొంత మరొక తడి లేదా వారాంతపు చొప్పున వారాబంది చొప్పున 1-2 తడులు అందించే అవకాశం ఉంది. కాకపోతే మనకు పైన ఈ లోయర్ మానేర్ డ్యామ్కు పై భాగంలో ఉన్న మిడ్ మానేర్లో కూడా నీళ్లు అడగంటినాయి. అది 27.55 టీఎంసీల ప్రాజెక్టు. అందులో కూడా కేవలం 7.17, అంటే ఇందులో ఎంత ఉన్నాయో దాదాపు అందులో కూడా అంతే నీళ్ళు ఉన్నాయి. కాకపోతే దాని ప్రాజెక్టు సామర్థ్యం దీనికంటే 3.5 టీఎంసీలు ఎక్కువ. అయినప్పటికీ కూడా నీళ్లు దాదాపుగా అంతే ఉన్నాయి. ఈ ప్రాజెక్టుకి ప్రధాన సోర్సు ఎస్ఆర్ఎస్పి, మిడ్ మానేర్, ఈ 2 ప్రాజెక్టుల నుంచే ఇక్కడికి నీళ్లు తెచ్చే అవకాశం ఉంది. ఎస్ఆర్ఎస్పిలో కూడా నీటి లెవెల్స్ బాగా పడిపోయినాయి కాబట్టి అక్కడికి వెళ్ళి నీళ్లు తీసుకొచ్చే అవకాశం ఈ ప్రాజెక్టులోకి లేదు. అదేవిధంగా మిడ్ మానేర్ కూడా సేమ్ దీని లెవెల్లో ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి ఇంకా చాలా ప్రాంతాలకు నీళ్లు తరలించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఎక్కడికి కూడా నీరు తరలించకుండా అక్కడ కూడా అవుట్ఫ్లో మొత్తం క్లోజ్ చేశారు. గాయత్రి పంప్ హౌస్ నుంచి ఇటీవల ఒక 10-15 రోజుల క్రితము 1 టీఎంసీ, 1.5 టీఎంసీ దాకా గాయత్రి పంప్ హౌస్ నుంచి మిడ్ మానేర్లోకి తీసుకొచ్చారు. అంతే నీళ్లను లోయర్ మానేర్ డ్యామ్కి తీసుకొచ్చారు. మరి గాయత్రి పంప్ హౌస్లోకి నీళ్లు రావాలంటే ఎల్లంపల్లిలో నీళ్లు ఉండాలి. ఎల్లంపల్లిలో కూడా నీటి మట్టాలు బాగా తగ్గినాయి కాబట్టి ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేర్కి నీళ్ళు వచ్చే అవకాశం లేదు. మిడ్ మానేర్ నుంచి లోయర్ మానేర్ డ్యామ్లోకి నీళ్ళు వచ్చే అవకాశం లేదు. ఎస్ఆర్ఎస్పి నుంచి కూడా నీళ్లు తీసుకొచ్చే అవకాశం లేదు. కాబట్టి ఉన్న నీళ్లను ఉన్నట్లుగా ఇప్పుడు కాపాడుకోవడమే ఇప్పుడు ఇరిగేషన్ శాఖ ముందున్న ఒక అతిపెద్ద పని అని చెప్పుకోవచ్చు. ఈ ఉన్న నీళ్లను అట్టిపెట్టి మంచినీటి అవసరాలకు వాడుకోవడం, అత్యవసర పరిస్థితుల్లో పంటలకు నీళ్లు వదలడం, ఇది వీళ్ళు చేయాల్సిన పని. కరీంనగర్ ఉమ్మడి జిల్లా అనేది వాటర్ హబ్. మొత్తం తెలంగాణకు కావచ్చు, ఉత్తర తెలంగాణ కావచ్చు, ఒక వాటర్ హబ్. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి అనేక బ్యారేజీలు కట్టి నీళ్లను నిల్వ చేస్తూ వచ్చారు. అందులో మానేరు నది మీదనే మనకు 3 ప్రాజెక్టులు ఉన్నాయి. అక్కడ పైన అప్పర్ మానేరు ఒకటి ఉంది. అప్పర్ మానేరు నిజాం కాలంలోనే కట్టారు. కాకపోతే అది చాలా చిన్న 2.1 టీఎంసీల సామర్థ్యం ఉన్న చిన్న ప్రాజెక్టు. మధ్యలో ఉన్నది 27.55 టీఎంసీల మిడ్ మానేర్ ప్రాజెక్ట్. ఇప్పుడు చివరిలో ఉన్నది లోయర్ మానేర్ డ్యామ్. ఇది 24.03 టీఎంసీల ప్రాజెక్టు. ఇప్పుడు ఈ 3 మానేరు మీద ఉన్న 3 బరాజుల్లో కలిపి కేవలం 15 టీఎంసీల నీళ్లు మాత్రమే, 15 లోపే టీఎంసీల నీళ్లున్నాయి.
నిజానికి ఈ 3 డ్యాములు కలిపి దాదాపు 55 టీఎంసీల నీటిని ఆపుకునే సామర్థ్యం ఉంది. కానీ అందులో 15వ వంతు అంటే 3వ వంతు నీళ్లు కూడా లేవు. కాకపోతే మనకు ఈ వేసవి తీవ్రతను మంచినీటి ఎద్దరు లేకుండా కాపాడుతాయని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. మిడ్ మానేర్లో కూడా కేవలం మిషన్ భగీరథ కోసం మాత్రమే అక్కడ 45 క్యూసెక్ల నీటిని వాడుతూ ఉన్నారు ప్రతిరోజు. ఇక్కడ మనం చూస్తే మనకు ఈ లోయర్ మానేర్ డ్యామ్ కనుక చూస్తే 2 ప్రధాన పంప్ హౌజ్లు మనకు అక్కడ కనిపిస్తున్నాయి. దూరంగా ఎలగందులకు సంబంధించి అక్కడ ఒక పంప్ హౌజ్ కనిపిస్తూ ఉంది. ఇటువైపు చూస్తే సిద్దిపేట వైపు ఇంకొక పంప్ హౌజ్ ఉంది. ఈ 2 పంప్ హౌజ్లు కూడా నీళ్లను ప్రస్తుతానికి పంపింగ్ చేస్తూ ఉన్నారు. కానీ ఇంకొక టీఎంసీ కనుక తగ్గితే నీళ్లు ఆ పంప్ హౌజ్లకు అందకుండా పోయే అవకాశం ఉంది. ఇక ఇటు గేట్ల సైడ్ కనుక చూస్తే మన కరీంనగర్ తాగునీటి అవసరాలకు లిఫ్ట్ చేసే ఇంటేక్ వెల్స్ ఇక్కడ ఉన్నాయి. ఇంటేక్ వెల్స్ నుంచి ఇక్కడ తీసుకొని వాటర్ని తీసుకొని దాని బయట ఉన్న మిషన్ భగీరథ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కావచ్చు, తర్వాత కరీంనగర్కి సంబంధించే ట్రీట్మెంట్ ప్లాంట్ కావచ్చు పంపించి అక్కడ నుంచి నీళ్ళని శుద్ధి చేసి పంపిస్తారు. అయితే కరీంనగర్ ఇటీవల ఒక ఛాలెంజ్ని తీసుకుంది. 24 గంటల మంచినీటి సరఫరా కోసము ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద హౌసింగ్ బోర్డు కాలనీలో కేంద్ర మంత్రి చేతుల మీదుగా ఒక పథకాన్ని ప్రారంభించారు. కాకపోతే ఇప్పుడు ఆ 24 గంటల మంచినీటి సరఫరా కేవలం కొద్ది కాలనీకి మాత్రమే సరఫరా చేస్తున్నారు. టౌన్ అంతా మాత్రం నీళ్లు ఇవ్వాలంటే ఇప్పుడు ఈ ప్రాజెక్టులో ఉన్న నీళ్లను వాడే అవకాశం లేదు. కాకపోతే దాంతో మనకు కేవలం రోజు గంట సేపు మాత్రమే నీళ్ళు ఇస్తున్నారు. మొన్నటిదాకా 5 టీఎంసీలకు నీళ్లు పడిపోయి ఇంకా కష్టం వస్తుందనే టైంలో మాత్రం రోజు విడిచి రోజు నీళ్ళు వదిలారు. ఇప్పుడు 7 టీఎంసీలకు చేరుకోవడంతో కొంత మంచినీళ్ళు మాత్రం రోజువారీగా విడుదల చేస్తూ ఉన్నారు. దాదాపు ఒక 60-70 రోజుల పాటు ఈ ఉన్న నీళ్లను వాడుకొని ఈ వేసవిని గట్టెక్కించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ప్రజలు కావచ్చు, తర్వాత మిగతా వాళ్ళు కావచ్చు, ఉన్న నీళ్ళను కూడా చాలా పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఉంది. డ్రింకింగ్ వాటర్ను కూడా వాళ్ళు మున్సిపాలిటీ కావచ్చు, తర్వాత గ్రామ పంచాయతీల్లో మిషన్ భగీరథ ద్వారా ఇస్తున్న నీళ్ళను కావచ్చు పొదుపుగా వాడుకొని ఈ వేసవి కాలం నీటి కొరత రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై కనిపిస్తుంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, లోయర్ మానేర్ డ్యామ్ నుంచి.